నమస్కారం NXTJ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యోగా సంపూర్ణ ఆరోగ్యానికి వరం. ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో భాగం. యోగాంధ్రాను విజయవంతం చేయాలన్న చంద్రబాబు. చంద్రబాబే మాకు స్ఫూర్తి. ఎన్నో ప్రతిష్టాత్మక కేంద్ర ప్రాజెక్టులతో ఏపీ ప్రగతి. మహానాడులో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. కారణ జన్ముడు ఎన్టీఆర్. సంక్షేమ పాలనకు రోల్ మోడల్. అజరామరమని కీర్తించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. నివాళులర్పించిన తెలుగు తమ్ముళ్లు. ఆయన జీవితాన్ని ఆవిష్కరించిన నేతలు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ యోగా వారి జీవితాల్లో భాగమైందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎంతో మంది మన దేశానికి వచ్చి యోగా నేర్చుకుని తమ దేశాల్లో అమలు చేస్తున్నారని చెప్పారు. కడపలో 2వ రోజు మహానాడులో సీఎం మాట్లాడారు. ఒత్తిడిని అధిగమించాలి అంటే యోగా తప్పనిసరి. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా నెలగా నిర్వహిస్తున్నాం. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి భీమునిపట్నం వరకు 25 కిలోమీటర్ల పరిధిలో 5 లక్షల మందితో యోగా చేయబోతున్నాం. ఒకే ప్రాంతంలో 5 లక్షల మందితో ఇలా చేయడం గిన్నీస్ రికార్డు కాబోతుంది. ఆ రోజు రాష్ట్రం మొత్తం 2 కోట్ల మంది యోగా చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నాం. కనీసం 20 లక్షల మంది యోగా సర్టిఫికేషన్లు తీసుకోవాలి. ఏకాగ్రత పెంచుకునేందుకు అందరూ చెయ్యాలి. యోగాపై మంచి పాట రాస్తే బహుమతి ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ థీమ్తో యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే కార్యక్రమంతో మనం ముందుకు పోతున్నాం. నేను ఇక్కడ ఉండే కార్యకర్తలు అడుగుతున్నా, ఎంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరైతే యోగా ప్రాక్టీస్ అబద్ధాలు చెప్పొద్దండి, వాస్తవంగా ప్రాక్టీస్ చేస్తే ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు చెయ్యి పైకెత్తాలి. ఓకే, రేపు రాబోయే మహానాడుకి అందరూ కూడా యోగా చేయాల్సిన అవసరం ఉంది. మీరు సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాస్ కావాలి. చేస్తాన వాళ్ళు చేలు పైకెత్తండి. మీరు యోగా నేర్చుకొని విశాఖపట్నం 21 తారీఖున వస్తున్నారు. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకంటే ఇక్కడ ఉండే వాళ్ళకి ఎక్కువ యోగా అవసరం. ఈ సైడ్ ఆ సైడ్ నాయకులు ఉన్నారు, వీళ్ళకు యోగా ఎక్కువ అవసరం. ఎందుకంటే ఫోకస్ తక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, డీవియేషన్స్ ఎక్కువ ఉంటాయి ప్రెషర్ వల్ల. వీళ్ళు కానీ ఇది యోగా వేయగలిగితే, నేర్చుకోగలిగితే చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఒక నెల మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా నెలగా మనం డిక్లేర్ చేశాం. ఇందులో మీరు చూస్తే మన బ్రాండ్ ఇమేజ్ పెరిగేట్టుగా, ప్రపంచమే మెచ్చేట్టుగా విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కావలసినంత మంది ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి చేసిందేమీ లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కడపలో 2వ రోజు జరుగుతున్న మహానాడులో రాష్ట్రానికి కేంద్ర సహకార అంశంపై ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రులను నిత్యం కలుస్తున్న సీఎం చంద్రబాబు ఏపీకి ఎన్నో పథకాలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. అమరావతి, పోలవరం సహా రాష్ట్రానికి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తీసుకొస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబు స్ఫూర్తితో తాము పనిచేస్తామని పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ప్రజ్ఞతతో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజు ఆక్సిజన్ మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు చూస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి అధికారం ఉంది. కావాల్సినంత మంది ఎంపీలు ఉన్నారు, కావాల్సినంత అవినీతి సొమ్ము ఉంది. ఆయనకు కూడా కొద్ది గొప్ప ధైర్యం ఉంది, అయినా కూడా ఏమీ చేయలేకపోయారు. మరి ఈ రోజు చూస్తే తెలుగువాడు తలెత్తుకునేలా, తెలుగు జాతి గర్వపడేలా, ప్రపంచమంతా మన వైపు చూసేలా అమరావతి నగరం అద్భుతంగా రూపుదిద్దుకోబోతా ఉంది. ఆగిపోయిన పోలవరం నేను చూశాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఢిల్లీ వచ్చేవారు, ఎన్నిసార్లు కేంద్ర మంత్రులతో కలిసేవారు, ఏ విధంగా పోలవరాన్ని నెలలా ఫాలో అప్ చేస్తూ ముందుకు తీసుకువెళ్లారో ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని. అదేవిధంగా ఆగిపోయింది, ఆరిపోయింది అనుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని అర్ధరాత్రి 12-1 గంటల వరకు కూర్చొని స్టీల్ మినిస్టర్స్ తోటి, నిర్మలా సీతారామన్ గారితో కూర్చొని దానిని పూర్తి చేసినటువంటి మహానుభావులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు రాయలసీమ ప్రాంతం చూసుకుంటే
5,000 కోట్ల రూపాయలతో 2 పారిశ్రామిక పార్కులు వస్తా ఉన్నాయి. బీపీసీఎల్ ద్వారా 95,000 కోట్ల రూపాయల పెట్రోకెమికల్ కారిడార్ వస్తా ఉంది. అదేవిధంగా రైల్వే ప్రాజెక్టులు చూసుకుంటే ఈ సంవత్సరమే 9,000 కోట్ల రూపాయలు రైల్వే డబుల్ లింక్, ట్రిపుల్ లింక్, అదేవిధంగా అద్భుతంగా తీర్చిదిద్దే రైల్వే స్టేషన్ల కోసం అన్ని ప్రాంతాల్లో ఆర్ఓబీలు, ఆర్యూబీలు, వందే భారత్ ట్రైన్లు ఇవన్నీ వస్తా ఉన్నాయి. దివంగత నేత ఎన్టీఆర్ చరిత్ర అజరామరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. త్రికరణ శుద్ధితో కార్యాచరణ చేసిన వారు దివంగత నందమూరి తారక రామారావు అని కొనియాడారు. మనసు, మాట, కర్మ అనే 3 అంశాలను సమన్వయం చేసుకుని పని చేయడాన్ని ఎన్టీఆర్ లో గమనించారన్నారు. అందుకే సినిమాల్లో వేషం వేసిన, రాజకీయాల్లో ప్రజాసేవ చేసిన ఆయన సత్ఫలితాలు సాధించారన్నారు. ఉత్తరాంధ్రను ఒట్టి ఆంధ్రాగా జగన్ మార్చారని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆరోపించారు. మహానాడులో ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఆయన ప్రసంగిస్తూ ఉత్తరాంధ్ర అంటే వెనుకబడుతనం కాదు, మహా ఉద్యమమని రవికుమార్ వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని ఆరోపించారు. రాజధాని పేరుతో ఈ ప్రాంతాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. విశాఖను అన్ని రకాలుగా చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. 500 ఎకరాలు ఉంచుకొని వైసీపీ వాళ్ళకి దారాదత్తం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి జగన్ రెడ్డి ఆనాడు ఉత్తరాంధ్రకి చేసినటువంటి అన్యాయం ఈ రోజు కూడా శాపంగా మారిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఈనాడు ఉత్తరాంధ్ర జిల్లాలకి ఆనాడు వెనుకబాటుతనంగా ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి నిధులను తీసుకొచ్చినటువంటి ఘనత. శ్రీకాకుళంలో IIITని ఏర్పాటు చేశాం. బావులపాడులో ఆనాడు వాటరేవుని ఏర్పాటు చేశాం. డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఆనాడు ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్నీ డిసీజ్ను పారద్రోలడానికి ఆనాడు కిడ్నీ ఆసుపత్రిని ఏర్పాటు చేశాం. వంశధార బాహుదా నదుల అనుసంధానం, వంశధార రిజర్వాయర్ పూర్తి చేయడం, ఆఫ్ షోర్ రిజర్వాయర్ పూర్తి చేయడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 950 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించి మళ్ళీ ఈనాడు శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఆనాడు ఉదూదు తుఫాను వస్తే విశాఖపట్నాన్ని కాపాడినటువంటి రిషికొండని బోడిగుండుగా మార్చి 500 కోట్ల రూపాయల ప్రవాధనాన్ని వెచ్చించి ఈనాడు ప్యాలెస్లు నిర్మించి నిరుపయోగంగా చేసినటువంటి ప్యాలెస్ల వీరుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే కొట్టు సత్యనారాయణ గారు మాజీ మంత్రి, వైసీపీలో మాజీ మంత్రిగా పనిచేసిన ఆయనకి ఈరోజు 65 ఎకరాలు అప్పనంగా కట్టబెట్టినటువంటి పరిస్థితి. రామ్కి అయోధ్య రామరెడ్డి గారికి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వైజా స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి షేలానగర్లో 28 ఎకరాలు ఇచ్చి అపార్ట్మెంట్లు కట్టడానికి ఇచ్చినటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి, ఇదేమైనా నీ నాయని సొత్తా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎవరైనా భూములు ఇస్తే పరిశ్రమలకు ఇస్తాం, దానివల్ల వెనుకబాటుతనంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి 28 ఎకరాలు 800 అపార్ట్మెంట్ కట్టడానికి ఇచ్చాడనంటే ఏ రకంగా ఉత్తరాంధ్రాన్ని దోచుకున్నారో ఒక్కసారి ఉత్తరాంధ్ర ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అలాగే ఆనాడు ఏదైతే విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది నినాదం కాదు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది అదొక నిజం. ఆ నిజానికి ఎప్పుడైనా ఇబ్బందులు వస్తే, ఆ నిజానికి ఎప్పుడైనా కష్టాలు వస్తే ఆనాడు వాజ్పేయి గారు. వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ ను 3 రోజులు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా జైలు నుంచి తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు ఆయనను తరలించారు. 3 రోజుల పాటు సురేష్ ను తుళ్లూరు పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో నందిగం సురేష్ రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు జాతి మొత్తం ఆరాధించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి పండుగ రోజు అని చెప్పారు. ఒక వ్యక్తి 2 రంగాల్లో రారాజుగా రాణించడం చరిత్రలో చూడలేదన్నారు. తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్ట్ గా ఎన్టీఆర్ ఎదిగారని, నీతి, నిజాయితీ, పట్టుదల ఆయన ఆయుధాలు అన్నారు. కడపలో 2వ రోజు జరుగుతున్న మహానాడులో ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎన్టీఆర్ జీవితాన్ని ఆవిష్కరించారు. కొన్ని సమూహాలు, కొన్ని వర్గాలే అభిమానిస్తాయి, కానీ తెలుగు జాతి మొత్తం అభిమానించే, ఆరాధించే, గుండెల్లో పెట్టుకునే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి ఒక పండుగ రోజు, ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు. మనకు తెలిసిన
మన కళ్ళ ముందు కనిపించిన యుగ పురుషుడు ఒకే ఒక వ్యక్తి ఎన్టీఆర్. ఒకే వ్యక్తి 2 రంగాల్లో రారాజుగా రాణించడం మనం చరిత్రలో చూడలేదు. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో మలుపులు, మరెన్నో మెరుపులు, ఇంకెవరి జీవితంలో చవి చూడని మజిలీలు. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్ట్గా ఎదగడం, ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం, ఇది అనితర సాధ్యం. ఎన్టీఆర్ జీవితం పూల పాన్పు కాదు, నిరంతరం పోరాటాలతోనే ఎదిగారు. స్వీయ క్రమశిక్షణ, నీతి నిజాయితీ, పట్టుదల ఆయన ఆయుధాలు. పాలు అమ్ముతూ చదువుకున్న, ప్రభుత్వ ఉద్యోగం చేసిన, సినిమాల్లో నటించిన, రాజకీయాల్లో వచ్చిన, ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని వీడని నాయకుడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టి 33 ఏళ్ళు వెండితెర జీవితంలో 13 సంవత్సరాలు రాజకీయ జీవితంలో అద్వితీయ చరిత్ర సృష్టించారు. అందుకే ఎన్టీఆర్ పేరు తలుచుకుంటే చాలు నరాల్లో ఉత్తేజం వస్తుంది. కొండనైనా ఢీ కొట్టగలిగినవే ఆత్మవిశ్వాసం వస్తుంది, పట్టుదల వస్తుంది. ఆ పేరే 3 అక్షరాలు ఎన్టీఆర్ అని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఎప్పుడైనా ఎన్టీఆర్ విగ్రహం ఆయన ఒక్కసారి చూసి, ఆయన రూపాన్ని చూసి మీరు ఏ సంకల్పం చేసినా అది సాధించే శక్తి, సామర్థ్యం మీకు వస్తుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి అవిరాళం కృషి చేసిన ఎన్టీఆర్ సేవలు సదా స్మరణీయమని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కొనియాడారు. బుధవారం గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి కమిషనర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేదల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు డి శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాస్, టి వెంకటకృష్ణయ్య, సిఎంఓహెచ్ డాక్టర్ అమృతం, సిటీ ప్లానర్ రాంబాబు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఆంధ్ర ప్రజలే కాదు భారతదేశ ప్రజలందరిలో కూడా ఆయన మనసులో గూడు కట్టుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. వారి యొక్క జయంతి ఈరోజు జరుపుకోవటం, దానిలో మేమందరం కూడా పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వార్డ్ సెక్రటేరియట్ అట్లాగే గ్రామ సెక్రటేరియట్లో కూడా ఈ వేడుకలు జరుపుకోమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. దానిలో భాగంగా ఈరోజు కలెక్టరేట్లో ఎస్ఆర్ఎన్ శంకరన్ హాల్లో జిల్లా ప్రోగ్రామ్గా దీన్ని రూపకల్పన చేసి అక్కడ ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు, మేము అఫీషియల్స్, నాన్ అఫీషియల్స్, ప్రజాప్రతినిధులను కూడా పాల్గొంటున్నాము. ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా చెప్పాలి అంటే నేను సెక్రటేరియట్లో మరి 1995 అప్పుడు కొత్తగా గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఏర్పాటైనప్పుడు అప్పట్లో నేను అక్కడ జాయిన్ అయి ఉన్నాను. ఆ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని అక్కడ మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూసేటటువంటి అదృష్టం, అట్లాగే వారితో పాటు మరి అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్స్తో కొన్ని రివ్యూ మీటింగ్స్లో కూడా పాల్పంచుకునే అదృష్టం నాకు కలగటం అదృష్టం. అట్లాగే వారిని స్వయంగా కూడా అనేక సందర్భాల్లో సెక్రటేరియట్లో ఉన్నప్పుడు కలవటం జరిగింది. సో అది నాకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అంతటి మహోన్నతుడు, మహానుభావుడు. మరి రాష్ట్ర ప్రజలు ఈరోజు పర్టికులర్గా ఆంధ్ర ప్రజలు మరి ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర అనేవాళ్ళు, తెలుగు అనేవాళ్ళు ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి అవిరల కృషి చేసినటువంటి మహనీయుడు. వారిని స్మరించుకుంటూ వారికి జోహార పెంచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ఈ జయంతి కార్యక్రమం జరిగే సందర్భంలో మీరు అందుబాటులో ఉన్న ఎక్కడైనా సరే పాల్గొని వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాను. అట్లాగే
మాకు ఈరోజు అంటే అక్కడ కడపలో మహానాడు జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ అక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నటువంటి మా కార్పొరేటర్స్ అట్లనే మా అధికారులు, జిఎంసీ స్టాఫ్ అందరూ కూడా పాల్గొన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సంక్షేమ పాలనకు ఆద్యుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ రాష్ట్ర నాయకులు దాసరి రాజా మాస్టర్, కార్పొరేటర్ పోతురాజు సమత వ్యాఖ్యానించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగు తమ్ముళ్లు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ బర్త్డే కేక్ ను టీడీపీ నేతలు కట్ చేశారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవితాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఓంకార్, అడప బాబు, ఎర్రగోపు నాగేశ్వరరావు, మేళం సైదయ్య, టీడీపీ సీనియర్ నాయకులు, తెలుగు మహిళా నాయకురాలు పాల్గొన్నారు. తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి మీ అందరికీ కూడా తెలిసినటువంటి అంశమే, కాకపోతే మరొకమారు మనం గుర్తుకు తెచ్చుకోవాలి. మంచి చేసిన వారి గురించి పలుమార్లు మనం మాట్లాడుకోవాలి. నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిందే తడవుగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. కూడు గూడు గుడ్డ అనే నినాదంతో అధికారంలోకి వచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారు కిలో బియ్యం 2 రూపాయల పథకం, జనతా వస్త్రాలు, పక్కా గృహాలు, ముఖ్యంగా ఆడవాళ్ళకి, మహిళలకు ఆస్తి హక్కు, ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి అంశం. ఈ రోజుకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రులుగా వారు ఇచ్చినటువంటి హామీల్ని భారతదేశం యావత్తు గమనిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాలని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం కోసం వారు ముందుకు వస్తున్నటువంటి అంశం తెలుగువాడిగా మనందరం కూడా గర్వపడాల్సిందే. ఈ రోజున 2019 నుంచి 2024 వరకు ఆచరణకు సాధ్యం కాని హామీలతో, గ్లోబల్స్ ప్రచారంతో ప్రజలను, ప్రభుత్వ అధికారులను తప్పుదారి పట్టించి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి నుంచి 2024 ఎన్నికలు ఫలితాలు వచ్చేంత వరకు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఒక 50 సంవత్సరాలు వెనక్కి నెట్టినటువంటి అంశాన్ని ఈరోజు ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించిన తెలుగు ప్రజలు కూటమిగా ఎన్నికల్లోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, ఈ ముగ్గురు నాయకత్వం పట్ల ఉన్నటువంటి నమ్మకంతో, అచంచలమైన విశ్వాసంతో అధికారాన్ని తీసుకొచ్చారు. అధికారంలోకి రావడానికి ముందు, వచ్చిన తర్వాత కూడా వారు ఏదైతే సంక్షేమ పథకాలను ప్రకటించారో అవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఈ అమలు చేసే క్రమంలో కొంచెం ఆలస్యం అవుతున్నటువంటి అంశాన్ని నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఒకసారి ప్రజల్లోకి తీసుకొస్తున్నటువంటి అంశం. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్ల రూపాయలు వ్యవస్థాపకులు అయిన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా ఆఫీసులో పండుగ వాతావరణంలో మేము ఈరోజు సెలబ్రేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా కడపలో కూడా ఈరోజు మహానాడులో కూడా ఎన్టీ రామారావు గారి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు వారంతా కూడా ఈరోజు చాలా పండుగ వాతావరణంలో అఫీషియల్గా కూడా ఈరోజు మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్లో కూడా ఈరోజు, అంతేకాకుండా కలెక్టర్ ఆఫీస్ శంకరన్ హాల్లో కానివ్వండి, ఈ జయంతి ఉత్సవాలు రంగరంగ వైభవంగా ఈరోజు జరుగుతున్నాయి. మన ఎన్టీ రామారావు గారు అసలు పార్టీ పెట్టిన సిద్ధాంతమే బడుగు బలహీన వర్గాల కోసం కూడు గుడ్డ నీడ అనేది ఉండాలి వాళ్ళ కోసం అని చెప్పేసి ఆ రోజుల్లోనే 2 రూపాయలకి కిలో బియ్యం కానివ్వండి, జనతా వస్త్రాలు కానివ్వండి, ప్రతి మహిళకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఉండాలి అని చెప్పేసి ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజుకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సిద్ధాంతాలన్నీ అనుసరిస్తూ సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా ఎన్టీ రామారావు గారు ఆ రోజు నుంచి కూడా ఎన్టీ రామారావు గారిని అనుసరించి పేద ప్రజలకు కానివ్వండి, బడుగు బలహీన వర్గాల వారి కోసం కానివ్వండి ఎంతో కృషి చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మనం ప్రతి ఒక్కరం కూడా
మన ఎన్టీ రామారావు గారు చేసిన సేవలకు కానివ్వండి, తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి టీడీపీ సీనియర్ నాయకులు మద్దిరాల మేనేజ్ జన్మదిన వేడుకలు గుంటూరు అమరావతి రోడ్ మదర్ తెరిసా కమ్యూనిటీ హాల్లో బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మద్దిరాల మేనే యూత్ సభ్యులు రాజేష్ తిరుపతయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు కట్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన యోగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్యవర ప్రసాద్, గాదే వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ మద్దిరాల మేనేకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో తులతోగాలని ఆకాంక్షించారు. సుదీర్ఘ కాలం పాటు టీడీపీకి సేవలు అందిస్తున్న మద్దిరాల మేనేకి సముచిత పదవి ఇచ్చి గౌరవించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమానికి మేని విజయవంతం చేశారని గుర్తు చేశారు. మేని గారి జన్మదిన సందర్భంగా ఆయన మిత్ర బృందం తిరుపతయ్య రాజేష్ నాయకత్వంలో మెగా హెల్త్ క్యాంపు కండక్ట్ చేస్తూ ఉన్నారు. దీనిలో పార్టిసిపెంట్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మద్దిరాల మేని వాళ్ళ తండ్రి గారి ఆలోచనల్ని, వాళ్ళ తండ్రి గారైన మద్దిరాల రాజేశ్వరరావు గారు మా అందరికీ మంచి అన్నగారు, అందరికి బాగా కావాల్సిన వ్యక్తి. మరి ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రజలందరితో మమేకమవుతూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ తండ్రి గారు అదేవిధంగా గుంటూరు మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేశారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ మేనీ గారు కూడా ప్రజలందరితో బాగా పనిచేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మేనీ గారు పనిచేస్తున్నారు. కాబట్టి నేను ఒక సహచరుడిగా, ఒక మా అన్నగారి అబ్బాయి అంటే రాజేశ్వరరావు గారు నాకు అన్నగారు అవుతారు. మరి మేనీకి ఒక మంచి సముచితమైన స్థానం ఇచ్చి పార్టీలో, ప్రభుత్వంలో ఒక సముచితమైన గౌరవం ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలి. ఆయన నాయకత్వంలో దళిత వర్గాలు, దళిత క్రైస్తవులంతా కూడా మేనీ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఎంత వైభవంగా నిర్వహించిన తిరుపతిరావు రాజేష్ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. మేనీకి మంచి గౌరవం ఇచ్చి ప్రభుత్వంలో ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చి పార్టీలో పనిచేయించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తాము. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ మద్దిరాల మేనే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, గుంటూరు నగరంలో పేరెన్నికన్నటువంటి ఒక నాయకుడు. ఇందాక పెద్దలు మాణిక్యవర ప్రసాద్ గారు చెప్పినట్లుగా వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి కూడా పేద ప్రజల కోసం, పేద ప్రజలకి ఏ రకంగా మంచి చేయాలి అనే ఆలోచనతోనే వాళ్ళు ఇప్పటివరకు కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కూడా మేనీ గారు ఎక్కడ ఆపద వచ్చిందంటే వాళ్ళకి అండగా ఉంటూ ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. దానికి నిదర్శనమే ఇవాళ ఇంతమంది ఇక్కడికి చేరుకోవటం కానీ, రక్తదాన శిబిరం పెట్టడం కానీ, ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి అభిమానం ఏ రకంగా ఉంటుంది అనేదానికి నిదర్శనం వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో రానున్నటువంటి రోజుల్లో కూడా మేనీ గారికి రాజకీయంగా ఎదుగుదల ఉండాలని, అన్ని రకాలుగా ప్రజలకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మేనే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగు తమ్ముళ్లు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ బర్త్డే కేక్ ను కూటమి నేతలు కట్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు టీడీపీ సీనియర్ నేత దాసరి రాజా మాస్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉందని గుర్తు చేశారు. ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు నేటికి కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీటీ కార్పొరేటర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రీతం నాయకులు, ఒక విధంగా దైవాంశ సంభూతుడిగా చెప్పుకునే మన అన్న నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి వేడుకలు సోదరులు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు డాక్టర్ గౌరీశంకర్ గారు, అలాగే కార్పొరేటర్లు సమత గారు, సిస్లీ గారు, మీరావళి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎర్రగొప్ప నాగేశ్వరరావు గారు, వీరందరూ హాజరైనటువంటి ఈ సందర్భంగా అన్న నందమూరి తారక రామారావు గారి దివ్యాశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రీతం నాయకులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి అంశం మీ అందరికీ కూడా తెలిసిందే. అన్న నందమూరి తారక రామారావు గారి దివ్యాశీస్సులతో
చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారో ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా విజయవంతంగా నిర్వహించే శక్తి ఆయన గారు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు అందించాలని సందర్భంగా కోరుకుంటూ, తెలుగువాడు జీవించున్నంతకాలం, ఈ ప్రపంచంలో తెలుగువారు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏవైతే సంక్షేమ పథకాలను అమలు చేశారో అవన్నీ కూడా చిరస్మరణీయమే. కిలో ₹2 బియ్యం కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు, పక్కా గృహాలు కావచ్చు, ముఖ్యంగా ఆడవారికి ఆసక్తి ఇచ్చినటువంటి అంశం. ఈ రోజున ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఈ సంక్షేమ పథకాలని అమలు చేసేందుకు ఆయా ముఖ్యమంత్రులు కృషి చేస్తున్న అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని, అన్న నందమూరి తారక రామారావు గారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సుమారు 40 సంవత్సరాల క్రితం పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఏవైతే ప్రకటించారో ఆ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకొని, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికపరమైన ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా, ఈ ఆర్థికపరమైన ఇబ్బంది ఎందుకు ఉంది అంటే మీకు తెలిసిందే, 2019 నుంచి 2024 వరకు అపరిపక్వ ఆలోచన విధానం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర అధికారంలో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధిలో 50 సంవత్సరాలు వెనకబడినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. జూన్లో అమ్మఒడి ఇవ్వబోతున్నటువంటి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో కూటమి ద్వారా ఆ హామీలన్నింటినీ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తుందని తెలియజేస్తూ, ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సోదరుడు నజీర్ అహ్మద్ గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీ కార్యకర్తలతో, నాయకులతో మమేకమై సినిమా రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా ఎన్టీఆర్ ఒక ప్రభంజనమని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ స్పష్టం చేశారు. ఆయన జీవితం చరితార్థమన్నారు. ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి డొక్కా మాణిక్యవర ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తుందని ఆరోపించారు. ఇందుకు తెనాలి ఘటనే నిదర్శనమన్నారు. పేట్రేగిపోతున్న రౌడీ షీటర్ల అరాచకానికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు బహిరంగంగా శిక్షించారని చెప్పారు. నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను సోషల్ మీడియాలో వైరల్ చేయడం బాధాకరమన్నారు. గత వైసీపీ పాలనలో ఇంతకంటే ఘోరాలు, దారుణాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. లిక్కర్ మాఫియా కేసులో వైసీపీ నేతలకు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. సినిమా చరిత్రలో స్వర్ణయుగంగా చెప్పబడే మహానటుడు, తెలుగువారి గర్వకారణం, తెలుగువారికి ఒక గర్వకారణం, తెలుగుదనానికి నిలువెత్తుతత్వం నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆ మహానటుడు తెలుగు వారికి కీర్తి ప్రతిష్టలు పెంచడమే కాకుండా ఒక క్రమశిక్షణకి, ఒక పేదవారి గుండె చప్పుడుకి నినాదంగా నిలబడిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన జన్మదినం ఈరోజు వాడవాడల ప్రపంచం అంతటా జరుపుకోవటం నిజంగా ఆయన అభిమానులుగా మేమందరం కూడా సంతోషిస్తాము. అలాంటి గొప్ప నటుడు 1000 సంవత్సరాలకు ఒకసారి అలాంటి తెలుగువాడు పుడతాడని చరిత్ర చెప్తా ఉంది. అంత గొప్ప నటుడు ఆయన. అలాంటి మనిషి మళ్ళీ ఈ భూమి మీద జన్మించాలంటే మళ్ళీ ఒక 1000 సంవత్సరాలకు కానీ జరగదేమో అనేది ఒక నానుడి. అంత గొప్ప వ్యక్తి, తెలుగువారి గుండె చప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారికి మా నిండని నివాళి. అదేవిధంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్ళుగా అనే ఒక నినాదంతో పేద ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక మహాపురుషుడు నందమూరి తారక రామారావు. ఆయనకు పెద్ద రాజకీయ సిద్ధాంతాలు తెలియకపోయినా పేదవాళ్ళ ఆకలి మంటలు తీర్చాలి, మహిళల హక్కులను కాపాడాలి, దళితుల హక్కులు కాపాడాలి, ట్రైబల్స్ హక్కులు కాపాడాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం పరితపించినటువంటి మహాపురుషుడు, మన కళ్ళ ముందు మెదిలినటువంటి ఒక గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక సంచలన విజయం సాధించి ఈరోజు రాష్ట్రంలో ఒక అధికార పార్టీగా అనేక సంవత్సరాలు తెలుగు ప్రజలకు సేవ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. అంటే ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తి ఏ విధంగా పనిచేస్తుందో, ఏ విధంగా ఆయన రూపుదిద్దిన తెలుగుదేశం పార్టీ ఈరోజు దేశ రాజకీయాలలో ఒక కీలక భూమిక పోషిస్తుందో ఈరోజు మనం చూడవచ్చు. ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం ఒక కీలక స్థానంలో ఉందంటే దానికి కారణం అన్న
నందమూరి తారక రావు వేసిన ఫౌండేషన్ అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యోగా సంపూర్ణ ఆరోగ్యానికి వరం, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో భాగం. యోగాంధ్రాను విజయవంతం చేయాలన్న చంద్రబాబు. చంద్రబాబే మాకు స్ఫూర్తి, ఎన్నో ప్రతిష్టాత్మక కేంద్ర ప్రాజెక్టులతో ఏపీ ప్రగతి. మహానాడులో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. కారణ జన్ముడు ఎన్టీఆర్, సంక్షేమ పాలనకు రోల్ మోడల్. అజరామరమని కీర్తించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు, నివాళులర్పించిన తెలుగు తమ్ముళ్లు, ఆయన జీవితాన్ని ఆవిష్కరించిన నేతలు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.